దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యద. ఈ యజ్ఞములచే దేవతలు తృప్తి పడతారు. ఆ దేవతలు వర్షం కురిపించి మనుషులను తృప్తిపరుస్తారు. ఈ విధంగా పరస్పరం తృప్తి పొందుట వలన లోకానికి మంచి జరుగుతుంది. అనేక దేవతల రూపమున ఉన్నది సాక్షాత్ పరమేశ్వరుడే. కాబట్టి ఏ దేవతను పూజించినా, అర్చించినా, ధ్యానించినా భగవంతుని ఆరాధించినట్లే అవుతుంది. కాబట్టి ఈ యజ్ఞముల ద్వారా మనుషులు భగవంతుని ఆరాధించిన భగవానుడు మనుషులను కాపాడును. ప్రపంచంలో ఎన్నో మంచి విషయాలున్నా వాటన్నింటికన్నా మంచి విషయాలు మోక్షము, దైవారాధన. ఈ ప్రపంచంలో కష్టాల నుండి బయటపడాలంటే దైవ కరుణ తప్పకుండా అవసరం. మనిషి తన ప్రయత్నం చేత దైవాన్ని ఆశ్రయించటం, దైవ కార్యక్రమాలు చేయటం వలన దేవుని కరుణ తప్పకుండా మనిషికి లభిస్తుంది. జీవునికి దేవునికి సంబంధం లేకుంటే మనిషి ప్రపంచంలో గొప్ప స్థానానికి రాలేడు. కాబట్టి ప్రపంచంలోనున్న మనుషుల కంటే దైవముతోనే ఎక్కువ సంబంధము కలిగి ఉండవలెను. ప్రపంచంలో ఉన్న మనుషులు ఒకప్పుడు మనిషికి సహాయం చేస్తారు, ఇంకొకసారి సహాయం చేయలేకపోవచ్చును. ఎలాగైనా మనిషికి కనబడుతున్న ప్రాణులతో సంబంధము ఈ జన్మతోనే అంతమవుతుంది. కానీ దైవ సంబంధం అటువంటిది కాదు. దైవము జన్మ జన్మాంతరము జీవుల వెంట నుండి వారికి మంచినే కలుగజేయును. జీవులు ఎంతో ఎక్కువగా దైవాన్ని తలుచుకున్నప్పుడు ఈ జన్మలోనే మోక్షం కలుగవచ్చును. కాబట్టి దైవ సంబంధమును ఎవరూ మర్చిపోకూడదు అని భగవానుడు తెలియజేస్తున్నారు.